మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ఏడీహెచ్డీ, బెడ్ వెట్టింగ్, నత్తి, గోళ్లు కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కు అని చెప్పి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. విఐపి విధాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ఏడీహెచ్డీ, బెడ్ వెట్టింగ్, నత్తి, గోళ్లు కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కు అని చెప్పి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. నమస్కారం ప్రేక్షకులందరికీ. మీ పిల్లల ప్రవర్తన ఈ రోజు నుంచి మీకు అద్భుతమైన సైకాలజీ లెసన్స్, పిల్లల పెంపకం మీద, భార్యాభర్తల ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు పెంచుకోవడం కోసం, జీవితంలో జీరో నుంచి హీరో అవ్వడం కోసం, లైఫ్లో ఏవైతే స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అన్నిటిని డెవలప్ చేయడానికి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. మొట్టమొదటిగా ఈరోజు మనం చెప్పుకోయే అంశం మనసే ఒక పూల తోట. ఇది 1991లో రాశానండి ఈ పుస్తకం. ఈ పుస్తకం చదివిన వాళ్ళు దేశ విదేశాలలో జీరోలుగా ఉన్న వాళ్ళందరూ కూడా హీరోలు అయ్యారు. తినడానికి తిండి లేని వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు అయ్యారు. చాలా సింపుల్ మ్యాటర్ ఇది. వాట్ యు సో యు కెన్ రీప్ బ్యాక్ అనేది థియరీ. బుద్ధుడు 2400 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు, మీరు ఏ విత్తనం నాటితే ఆ మొక్క వస్తుంది అని. నో మోర్ నో లెస్. ప్రేక్షకులందరూ నేను ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? అమ్మ లక్ష్మి, మీరే అమ్మ లక్ష్మి వినండి. బాబు సురేష్, నిన్నే గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది సురేష్? గులాబీ మొక్క, రైట్. మల్లె మొక్క నాటితే పద్మ గారు మల్లెపూలు పూస్తుంది. మరి గంజాయి మొక్క నాటితేనో
గంజాయి వస్తుంది. అంటే గంజాయి మొక్క నాటితే గులాబీ పూలు అమెరికాలో పోస్తాయా? గంజాయి మొక్క నాటితే లండన్లో మల్లెపూలు పోస్తాయా? పుయ్యవు. నీ జీవితంలో ఏం కోరుకుంటున్నావో అది తప్పించి అన్నీ నాడుతున్నావు. ఉదాహరణకు నీకు ఆత్మవిశ్వాసం కావాలని అనుకుంటున్నావు. నువ్వేం నాడుతున్నావు? నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ వచ్చు అంటున్నావు. అచ్చుకుక్క వెనకాల రెడీ. నీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నువ్వు నాటిదేంటి? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాటితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొక్కలు వస్తాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చెట్టు వస్తుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పూలు పూస్తాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాయలు కాస్తాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాయలన్నీ కింద రాలుతాయి. మళ్ళా తిరిగి ఒక్కొక్క కాయ విత్తనమై అనేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు మీకు వస్తాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? నువ్వు నాటాలనుకునేది కాన్ఫిడెన్స్, నువ్వు నాటింది ఇన్ఫీరియారిటీగా. నువ్వు నాటాలనుకునేది కరేజ్, ధైర్యే, సాసే లక్ష్మి, సాసం సేరడ్డంబక రాకుమారి లభించును, డేర్ అండ్ విన్. అది నాటాలనుకుంటున్నావు. నువ్వు నాటిదేంటి? ఐఎమ్ ఏ టిమిడ్ పర్సన్, నేను పిరికి దద్దమ్మని. పిరికితనం పూలు, పిరికితనం కాయలు, పిరికితనం చెట్టు, పిరికితనం మొక్క, ఎవ్రీథింగ్ పిరికితనం. ఒక వ్యక్తి హీరో కావలసిన వ్యక్తి హీరోగా ఉండకుండా కేవలం జీరోగా ఉండడానికి కారణం ఏంటంటే నిరంతరం రోజుకు 60,000 థాట్లు వస్తాయి. ఈ 60,000 థాట్లు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఐ కెన్ అనుకుంటున్నావా? ఐ కాంట్ అనుకుంటున్నావా? కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. కెన్ అనుకుంటే జీవితంలో ముందుకెళ్తావు, కాంట్ అనుకుంటే కాంట్ అంటే కంఠంలోతు మునిగిపోతావు. నిరంతరం నువ్వేనుకుంటున్నావు? జీవితంలో నా బతుకు ఇలా తగిలింది ఏంటి, నాకు మాత్రమే ఇటువంటి బతుకు వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు, పొరుగుంటి పుల్లయ్యమని చూడు, ఎదురింటి వెంకాయమని చూడు, ఆవిడ వేసుకుని గొలుసుని చూడు, ఆల్ ఆర్ హ్యాపీ. బట్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఐ ఆమ్ వెరీ వెరీ మిజరబుల్. ఆ విత్తనం నాటో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడవిలో గంధపు చెక్క ఉంటుంది, గంజాయి మొక్క ఉంటుంది. నీ మనసు కూడా అంతే. ఇక్కడ ఆత్మీయత ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ వేసేయండి వేదం వేసేయండి అనుకున్నా, గజీ బీజీ గబా దాని. ఇప్పుడు నీకు ఎలా ఉంది? వర్రీయింగ్ ఈజ్ ఎ రింగ్. నీకేం కావాలి? పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నువ్వేమి ఆడుతున్నావు? పీసెస్ ఆఫ్ మైండ్. ముక్కలు అయిపోయింది. ఏ రోజైనా సరే ఉదయం లేచుకోండి, ఎలా వస్తున్నావు? అప్పుడే తెల్లారిందా, భగవంతుడా ఇన్ని కష్టాలు నాకే వచ్చేసినట్టురా. డిప్రెషన్ మొక్కలు ఎలా ఉంటాయంటే డిప్ప మొక్కలాగా ఉంటాయి. మొగ్గ కాబట్టేంటి? బ్లోజం. పువ్వు పుష్పిస్తే ఎలా ఉంటుందో అలాగా చిన్న చిరునవ్వు, స్మైల్. జస్ట్ నవ్వండి, అందరూ నవ్వండి. స్మైల్ కాదు, స్మైల్. ముఖం మీద చిరునవ్వు ఉంటే ఆటోమేటిక్గా బ్రెయిన్లో కెమికల్స్ మారుతాయి. ఆ విత్తనం నాటావు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావు అది తప్పించి అన్నీ నాటుతున్నావు. నేను చెయ్యలేను అనుకుంటున్నావు, వెనకబడిపోతున్నావు. నా వల్ల కాదు అనుకుంటున్నావు, వెనకబడిపోతున్నావు. నా బతికలో తగిలడింది అనుకుంటున్నావు, వెనకబడిపోతున్నావు. నా పిల్లల్ని మార్చలేను అనుకుంటున్నావు, పిల్లలు మొండోళ్ళు అయిపోతారు. మా ఆయన మార్చలేను అనుకుంటున్నావు, మా ఆయన మొండోడు అయిపోతున్నాడు. మా ఆవిడ మార్చలేను అనుకుంటున్నావు. నేను కాదు నేను చెయ్యలేను. ఆ విత్తనాలే నాడుతున్నావు. యద్భవ తద్భవతి. యదా మనసు తదా శరీరం. నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది, విత్తనం నాటం. నిమ్మకాయ తిన్నావు, జలుబు స్టార్ట్ అయింది. వంకాయ తింటే వాతం చేస్తుంది, వంకాయ తిన్నావు, వాతం చేసింది. నల్ల పిల్ల ఎదురైతే నాకు ఏదో అవుతుంది అనుకున్నావు, నల్ల పిల్ల ఎదురైంది. ఆ రోజంతా మనశ్శాంతి లేదు. 250 రూపాయలు జ్యోతిష్యం చెప్పించుకుని పగడం, ముచ్చు, న్యూమరాలజీ, మ్యామరాలజీ చేయించుకోవాలనుకున్నావు. ఆ విత్తనం నాటో. అప్పటి నుంచి నీకు ఏదో నెగిటివ్ థింకింగ్. ఒక జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి, కోటేశ్వరుల ఇంట్లో పుట్టిన వాళ్ళు ప్రపంచం మొత్తం మీద 87% మంది లేని వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళే. ఈ 87 సోనీ ఓనర్ కావచ్చు, IBM ఓనర్ కావచ్చు, ఇన్ఫోసిస్ నారి కావచ్చు, ఇప్పుడు ప్రేమ్జీ కావచ్చు, దాసరి నారాయణరావు కావచ్చు, లేదుకుంటే మన కళ్ళ ముందు సత్యం రామలింగరాజు కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, స్టీవ్ జాబ్ కావచ్చు,
జుకర్బర్గ్ కావచ్చు, ఫేస్బుక్ ఓనర్లు, ఐఫోన్ ఓనర్లు. ఈనాడు ఐఫోన్ జేబులో ఉంటే చాలా స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నాం. బట్ ఆ ఐఫోన్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో మన హరిద్వార ఋషికేశ్లో దగ్గరగా ప్రసాదం తిని భారతీయత్వ ఆత్మ కావాలనే ఉద్దేశంతో యాపిల్ అయిన నామకరణం చేసి అమెరికాలో చికాగో కానీ అరోరా టెంపుల్ దగ్గర ప్రసాదాలు అడుక్కు తిని ఈనాడు ప్రపంచంలో అత్యంత గొప్ప కోటీశ్వరుడు. ఏ విత్తనం నాడితే ఆ పువ్వులే పూస్తాయి, ఏ విత్తనం నాడితే ఆ కాయలే కాస్తాయి. నా బతుకు ఇలా తగలడింది కాదు, నా బతుకేం తక్కువ. ఐ కాంట్ కాదు, వై కాంటే. కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. కాంట్ అనుకున్నావా పోతావు, కెన్ అనుకున్నావా నీ కుటుంబాన్ని మర్చుకుంటావు, నీ భర్తను మర్చుకుంటావు, భార్యను మర్చుకుంటావు, పిల్లల్ని మర్చుకుంటావు. ఈ సమాజంలో నీ స్థాయి ఏంటో నీకే తెలుస్తుంది. జీవితంలో ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాలంటే ఒకటే నువ్వు అనుకోవాలి, ఒకటే మనసులో ఊపుతో అనుకోవాలి. ఆకాశం నా హద్దురా, అవకాశం విడవద్దురా. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. ఊపు కావాలి. ఆ ఊపు నాటావా అదే ఊపు వస్తుంది. గత 10 సంవత్సరాల్లో జీరోగా ఉన్న వాళ్ళు ఈనాడు నా దగ్గరికి కోటీశ్వర్లే వస్తున్నారు. 10 ఏళ్ల క్రితం నా దగ్గరికి క్లాసులకు వచ్చిన వాళ్ళు ఈనాడు కోటీశ్వర్లుగా వస్తున్నారు. 10 ఏళ్ల క్రితం తినడానికి తిండి లేని వాళ్ళు ఈనాడు 100 మందికి తిండి పెట్టే పొజిషన్లో వస్తున్నారు. 10 ఏళ్ల క్రితం డొక్కు సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఈనాడు దౌలత్తోడు వస్తున్నారు. బ్రెయిన్కి కావాల్సింది ట్రైనింగ్. పోలీసుకు ఒక కమ్మంటే వస్తుంది, ఓరకొక్క కమ్మంటే వస్తుందా? రాదు. ఎందుకంటే పోలీసుకు ఒక ట్రైనింగ్ ఇచ్చాం. అమ్మ ఇంట్లో మనీ ప్లాంట్ వేసి ఇలా తిప్పుతూ కూర్చుంటుంది. 2-3 రోజులు తిప్పిన తర్వాత దాని కదా అల్లుకుంటే ఇల్లంతా చల్లటి నీడ ఇస్తుంది. అలాగే ఆక్సిజన్ కూడా వస్తుంది. ఒకసారి మొక్కకు ట్రైనింగ్ ఇస్తే మొక్క మాట ఉంది, ఒకసారి కుక్కకు ట్రైనింగ్ ఇస్తే కుక్క కూడా మాట వింది. పూర్వకాలం టమాటాలు ఒక చెట్టుకు 3-4 పూసేవి. ఇప్పుడు టమాటాలు ఆకుల కంటే ఎక్కువ ఉంటున్నాయి. హైబ్రిడైజేషన్. వేరే జీన్కి ఈ జీన్కి కలిపి ట్రైనింగ్ ఇస్తే ఈనాడు గత 25 ఏళ్ళ నుంచి ఎక్కువ పుట్టుకుంటూ వస్తున్నాయి. అంటే ఒక పండుగ కూడా ట్రైనింగ్ ఇస్తే అది కూడా మాట ఉంటుంది. స్నేక్ గార్డ్, పొట్ల కాడ, అది స్నేక్లా చుట్టుపోతుంటుంది. కింద ఒక రాయి కడితే అది సాగి ఉంటుంది. పొట్లకాయకు కూడా ట్రైనింగ్ ఇస్తే పొట్లకాయ కూడా మన మాట ఉంటుంది. మరి మనిషికి ట్రైనింగ్ ఇస్తే మనిషి మాట విండా? అదే మైండ్ ట్రైనింగ్. ఒక రైతు తన పొలంలో విత్తనాలు పెంచి పోషిస్తే అది అగ్రికల్చర్. అదే పద్ధతిలో మన మనసులో కొన్ని విత్తనాలు నాటి పెంచి పోషిస్తే మైండ్ కల్చర్. అగ్రికల్చర్ ఎలా జరుగుతుందో మైండ్ కల్చర్ కూడా అలాగే జరుగుతుంది. అగ్రికల్చర్లో, వ్యవసాయంలో రైతు ఏం చేస్తాడంటే ముందు పిచ్చి మొక్కలు తీసేస్తాడు, కలుపు మొక్కలు తీసేస్తాడు. అదే పద్ధతిలో మన మనసులోకి వచ్చే నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ థింకింగ్ బదులు పాజిటివ్ థింకింగ్ పెట్టాలి. నెగిటివ్ థింకింగ్ తీయడానికి ట్రై చేయండి. నెగిటివ్ థింకింగ్ బాబాయ్, నెగిటివ్ థింకింగ్ బాబాయ్, నెగిటివ్ థింకింగ్ బాబాయ్ అంటే చీకటిని కూర్చొని దీపాన్ని వెలిగించంటాడు కవి. బాబాయ్ నెగిటివ్ థింకింగ్ అనడం కుదరదు. దానికి ఆపోజిట్ ఏంటి? పాజిటివ్ థింకింగ్. రాక్షసులు దేవతలు దెబ్బలాడుకుంటుంటారు. ఇటు నుంచి ఆగ్నేయాస్త్రం వేస్తాడు మంటలు, అటు నుంచి దేవుడు ఏం చేస్తాడు? పెట్రోల్ అస్త్రం వేస్తాడా? నీళ్ళాస్త్రం వేస్తాడు. 101 ఫోన్ చేస్తాడు, ఫైర్ ఇంజిన్ వచ్చేస్తుంది, నీళ్ళు ఆపేస్తాడు. ఒక బాణం ఎత్తాడు, గుడుగుడు 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 అంటే మంత్రం చదువుతాడు. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అని. ఆనాటి మంత్రాలే ఈనాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని. సార్ మనసు బాగాలేకపోతే మందు కొడతాను అన్నారనుకోండి, మంటను ఆర్పడానికి పెట్రోల్ వేయడం అనేది అర్థం. మనసు బాగా లేకపోతే నేను మెడిటేషన్ చేసుకుంటాను, నా ఆవిడ ఒళ్ళో తల్లబెట్టి పడుకుంటాను, మా అమ్మ దగ్గర కబుర్లు చెప్పుకుంటాను, కాస్త వాకింగ్కి వెళ్తాను, కాస్త మొక్కలకి నీళ్ళు వేస్తాను, కుక్కను వాకింగ్ తీసుకెళ్తాను అనుకుంటే ప్రశాంతత వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు? మనసు బాగాలేదు మందు కొడుతున్నాను అంటారు. అంటే మంట నార్పాలంటే పెట్రోల్ ఇవ్వడం లాజిక్ అయితే మనసు బాగాలేకపోతే మందు కొట్టడం కూడా లాజిక్కే. కలుపు తీయడం అంటే నీకు ఏ థాట్ నెగిటివ్గా వచ్చిందో దాన్ని క్వైట్ ఆపోజిట్గా పాజిటివ్గా కొట్టుకుంటే నీ నెగిటివ్ థింకింగ్ అంతా పోతుంది. స్టెప్ 2 అగ్రికల్చర్లో రైతు ఏం చేస్తాడు? దున్నుతాడు, ఫ్లవింగ్.
ఇక్కడ నీ మనసుకి ఏం చేస్తావు? నువ్వు మెడిటేషన్ చేసుకుంటావో, సెల్ఫ్ హిప్నోటిజం చేసుకుంటావో, ఆర్ ఎన్ఎల్పి చేసుకుంటావు, ఆల్ఫా మైండ్ పవర్ చేసుకుంటావో, దున్నిన నేల కావాలి. ఇప్పుడు మూడో స్టెప్ ఏంటి? రైతు విత్తనాలను నాటుతాడు, సోయింగ్. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ మెడిటేటివ్ స్టేట్లో, హిప్నోసిక్ స్టేట్లో నువ్వు ఏమనుకుంటున్నావో, విత్తనాలు జల్లుతున్నావో, ఏమైతే అనుకుంటున్నావో అవన్నీ నిజాలు అవుతాయి. నా బతుకు ఎలా తగులడుతుంది అనుకుంటే అది నిజం అవుతుంది. నా బతుకు తక్కువ ఉంటే అది నిజం అవుతుంది. నాలుగో స్టెప్లో రైతు ఏం చేస్తాడంటే తిరిగి నీళ్లు వేస్తాడు, ఎరువులు వేస్తాడు, అన్నీ వేస్తాడు. మనకు మైండ్ కల్చర్లో నాలుగో స్టెప్ ఏంటంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకో. ఫైనల్గా మళ్ళా కలుపు మొక్కలతో రైతుకి వస్తే తీసేస్తాడు. మళ్ళా నెగిటివ్ థింకింగ్ వస్తుంది మనకి. ఏ నెగిటివ్ థింకింగ్ వస్తే క్వైట్ ఆపోజిట్ పాజిటివ్ థింకింగ్. ఈ విధంగా ప్రయత్నిస్తే రైతుకు అద్భుతమైన బంగారు పంట పండుతుంది. నువ్వు ఈ విధంగా ప్రయత్నిస్తే నీ మైండ్లో నువ్వేం కావాలనుకుంటే అది అక్షయ పాత్రలాగా నీ ముందుకు వస్తుంది. మనసే ఒక పూల తోట. నువ్వేం కోరుకుంటున్నావో అది నీకు రప్పించేదే మనసు. అది పొందాలని కోరిక బలంగా ఉన్నప్పుడు ఈ రోజు నుంచి ప్రయత్నించే, నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఏంటో గమనించు, రాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటో ఆలోచించు, ప్రయత్నించు. ఒకటే అంటాడు, అర్జునుడు కూడా భయం వేస్తుంది. ఒకసారి శ్రీకృష్ణుడు ఎదురుగా కనిపించాడు. శ్రీకృష్ణుడికి అప్పుడు ఇంగ్లీష్ రాదు, ఐ కాంట్ అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు సంశయాత్మే వినశ్యతి, కన్ఫ్యూజ్ అవకరా, ఫీజు కొట్టేస్తుంది అని చెప్పాడు. ఇంగ్లీష్ రాదు కదా అప్పుడు. క్లారిటీ ఆఫ్ విజన్. కాంట్ అని అర్జునుడు అన్నాడు, కెన్ అని చెప్పేసి శ్రీకృష్ణుడు అన్నాడు. యుద్ధం చేశాడు. మనలో కూడా అర్జునుడు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనలో కూడా హనుమాన్ సూపర్ మ్యాన్, హనుమాన్ ఈజ్ ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమంతుడు కూడా నేను ఐ కాంట్ అన్నాడు. అప్పుడు జాంబవంతుడు వచ్చి హిప్నోసిస్లో పంపి, ఒరే నువ్వు దూకేస్తారా, ఇంతే ఒట్టుడు ఇంతే, అలా విశ్వరూప సందర్శనం. వెంటనే శ్రీలంకకి దూకేశాడు. ప్రతి ఒక్కరిలో శక్తి ఉంది. సంపాదించే శక్తి ఉంది, భర్తను మార్చుకునే శక్తి ఉంది, భార్యను మార్చుకునే శక్తి ఉంది, పిల్లలు బాగా పెంచుకునే శక్తి ఉంది, బాగా చదవగలిగే శక్తి ఉంది. మా దగ్గరకు వచ్చే పేషెంట్ల యొక్క అమ్మల్ని 8వ తరగతి పాస్ అవుతారు, వాళ్ళకి డిగ్రీలు కట్టించేస్తున్నాం, పీజీలు చేయించేస్తున్నాం, ఎంఫీలు చేయించేస్తున్నాం, పీహెచ్డీలు చేయించేస్తున్నాం. ఎప్పుడో చదువు అయిపోయింది కదా అంటారు. ఇప్పుడు విద్యా విశారులు, వీణాపాణి పుస్తకధారిణి సరస్వతి అంటారు. అటువంటి చదువులు సరస్వతులు అయిపోతున్నాయి. ఒక్కసారి నా వల్ల కాదు అన్నారా, పోతాం. నా వల్ల ఎందుకు కాదు అనుకున్నారా, సక్సెస్ వస్తుంది. యద్భవ తద్భవతి, యదా మనసు తదా శరీరం. ఇప్పుడు మనసు పిచ్చి మొక్కలతో అయిందా, మంచి మొక్కలతో అయిందా? ఈ బ్రెయిన్కి కానీ ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా సరే ఏదైనా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒకప్పుడు స్పీల్బర్గ్ ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఐ కాంట్ అనుకున్నాడు. మంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది. జురాసిక్ పార్క్ లాంటి ఎన్నో సినిమాలు తీశాడు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అడ్డంకులు దాటుకుని వెళ్ళడమే హద్దులు అంటే. ఎన్ని అడ్డంకులు సులువుగా తక్కువ టైంలో దాటుకుంటూ వెళ్ళాడో దట్ ఈస్ ద ఛాంపియన్షిప్, గోల్డ్ మెడల్. ప్రతి ఒక్కరి జీవితంలో అడ్డంకులు ఉంటాయి. అడ్డంకులు రాకూడదు అనుకుంటే దేవుడా 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 నాకే కష్టాలు రాకుండా చూడు దేవుడా అన్నాడంటే దేవుడి గది నుంచి దేవుడు మాయమైపోయాడు. వై? దేవుడికే కష్టాలు ఉన్నాయి, శివుడికి బోలని కష్టాలు ఉన్నాయి, విష్ణుమూర్తి బోలని కష్టాలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి. మరి ఏమి నిలబెట్టాలి? ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుని నిలబడే శక్తి నాకు ఇవ్వు అను. వేరే ఎవరి గో అచ్చుకోక ఫాలోస్. నీ వెనకాల గాడ్కి తిరిగితే డాగ్ అయింది, డాగ్ తిరిగితే గాడ్ అయింది. అచ్చు డాగే, అచ్చు గాడ్. కాబట్టి యద్భవ తద్భవతి. మనసులో ఏదనుకుంటే అదే జరుగుతుంది. నా వల్ల కాదు అనుకోవద్దు, నా వల్లే అవుతుంది అనుకోండి. నేను జీవితంలో గొప్ప వాళ్ళు అవుతాను, నా కుటుంబాన్ని మంచిగా మార్చుకుంటాను, నా పిల్లలు బాగా మార్చుకుంటాను. నా జీవితంలో ఏది పొందాలనుకుంటానో అది పొంది తీరగల శక్తి నాకు ఉంది. సంకల్ప బలం, సంకల్ప బలం గట్టిగా ఉంటే, దానికి చిన్న ఎగ్జాంపుల్ మన కేసీఆర్ తీసుకోండి.
అతనికి ఏముందో మీకు అందరికీ తెలుసు. సంకల్ప బలం గట్టిగా ఉంది. తెలంగాణ వచ్చింది. రాముడు ఉన్నాడు. రాముడు వెనకాల ఒకే ఒక కజిన్ ఉంది. వెనకాల ఎవ్వరు లేరు, సైనికులు లేరు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఉడత కనిపించింది. మే హై హెల్ప్ ఉంది. వై నాట్ అన్నాడు. ఉడత భక్తి అంటే అదే. ఉడత హెల్ప్ చేస్తుంది. కొంచెం దూరం తర్వాత కోతి కనిపించింది. మే హై హెల్ప్ ఉంది. వై నాట్ అన్నాడు. కోతులు దండొచ్చు కూర్చుంది, వానర సేన. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రావణాసురుడు తమ్ముడు శత్రువుల నుంచి ఒకడు వచ్చాడు, విభీషణుడు. మేహే వెళ్ళిపోయినాడు. వైనాట్ అన్నాడు. విభీషణుడు రావడం వల్ల మొత్తం టోటల్ రావణాసురుడి దగ్గర ఉన్న లూప్ హోల్స్ తెలిసాయి, కష్టాలు తెలిసాయి, ఈజీ మార్గాలు తెలిసాయి. అంటే నీ సంకల్పం గట్టిగా ఉందన్నప్పుడు నెగ్గాడానికి తగిన ఆర్థిక వనరు నీకు లేకపోయినా, డబ్బు సంపాదించే వనరు లేకపోయినా, నీకు వెనకాల జనం లేకపోయినా, సంకల్పం గట్టిగా ఉంటే అందరూ హెల్ప్ చేస్తారు. మే హెల్ప్ అని కాగల కార్యం గాంధర్వుడే తీర్చారంటే ఇదే. ఇప్పుడు రావణాసురుడు ఓడాడు, రాముడు నెగ్గాడు. రాముడి దగ్గర ఒక్క సైనికుడు లేడు, కానీ సంకల్ప బలంతో ముందుకెళ్తే ఒక్కొక్కరు హెల్ప్ చేస్తారు. అదే విత్తనం నాటండి, అదే మొక్క అవుతుంది, అదే చెట్టు అవుతుంది. నీ మనసు కామధేను అవుతుంది, నీ మనసు కల్పవృక్షం అవుతుంది. నీ దగ్గర చింతామణి ఉంది, నీ దగ్గర అదృష్ట దేవతలు ఉన్నారు, ఉచ్చాశ్వం ఉంది, తెల్ల గుర్రం ఐరావతం ఉంది, అశ్విని దేవతలు ఉన్నారు. అనుకో చాలు. యద్భవ తద్భవతి. నేను చేయగలను అనుకో, తదాస్తు. నేను చేయలేను అనుకో, తదాస్తు. నేను ఎందుకు చేయలేను అనుకో, తదాస్తు. ఏ విత్తనం నాటితే ఆ పూలు పోస్తాయి, ఏ విత్తనం నాటితే ఆ చెట్టు వస్తుంది. నువ్వేమనుకుంటే నీ కుటుంబాలకు వస్తుంది. ఎర్రద్దాలు చూస్తే ఎర్రగా కనిపిస్తుంది, నల్లద్దాలు చూస్తే నల్లగా కనిపిస్తుంది, బ్లాక్ అద్దాలు చూస్తే పెళ్ళగా కనిపిస్తుంది, పచ్చద్దాలు చూస్తే పచ్చగా కనిపిస్తాయి. పచ్చ కాబర్లలోకి లోకమంతా పచ్చగా కనిపించును. చాలా మంది మొగుళ్ళు పిల్లల మీద అనుమానం వస్తుంటది, ఆ కళ్ళతోటే చూస్తుంటారు. ఇంటికి వచ్చి నుండి సెల్ ఫోన్ చెక్ చేసేస్తుంటారు, ఎవరితో మాట్లాడేసిందని చెప్పేసి. అద్దాలు పారాడైమ్. దీన్ని ఏమంటారు? దృష్టి సృష్టివాద. అంటే నువ్వు ఏ అద్దాలతో చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది, ఆ విత్తనం నాటో అదే అనుమానం పెద్దదవుతుంది, అనుమానం పెనుభూతం. కాబట్టి మీరేం కావాలనుకుంటున్నారో మీ మనసులో అవే విత్తనాలు నాటండి, అదే జీవితం మీకు వస్తుంది. ఆ జీవితంలో నిరంతరం పొందుతూ ఉండండి. కొన్నాళ్ళకి తినడానికి తిండి లేని వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అన్ని కష్టాలు ఉన్నోడు కూడా ఇష్టమైన జీవితం వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇప్పుడు మరొక అంశం చెప్పే ముందు చిన్న బ్రేక్. సంప్రదించండి విఐపి విధాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ఏడీహెచ్డీ, బెడ్ వెట్టింగ్, నత్తి, గోళ్లు కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కు అని చెప్పి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.
పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. విఐపి విధాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోళ్లు కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కు అని చెప్పి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ హౌ టు రీరైట్ అవర్ డెస్టినీ. నీ తలరాతని తిరగ రాసుకోవడం ఎలా? మనం ఎక్కడో పుడుతుంటాం, అనవసరంగా కులంలో పుట్టామండి, అందుకనే బతికలైంది. నా తొక్క నల్లగా ఉందండి, అందుకేలా బతికలైంది. నేను పొట్టుగా ఉన్నానండి, అందుకేలా బతకలిగింది. నేను బాగా పొడుగ్గా ఉన్నానండి, అందుకేలా బతికింది. నేను లావుగా ఉన్నానండి, అందుకే బతకలిగింది. నేను పేరుగా ఉన్న, ఇవన్నీ పక్కన పెట్టండి. పొట్టోళ్ళు గట్టోళ్ళు చాలా సక్సెస్ అయ్యారు. జపాన్లో అందరూ పొట్టోళ్ళే, చైనాలో అందరూ పొట్టోళ్ళే. బట్ పొట్టోడనే ఫీలింగ్ నీ మనసులోకి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు ఏ పని చేయలేవు. ఇక్కడ మచ్చ ఉందనుకోండి, మచ్చను మాటకు చూసుకుంటూ మచ్చ పెద్దదైపోతుంది. హౌ టు రీరైట్ డెస్టినీ అంటే నీ తలరాత నువ్వు నచ్చినట్టుగా విధాత అంటే నిన్ను ఎలాగైతే పుట్టారో ఒక హార్డ్వేర్ తోటి, ఒక సాఫ్ట్వేర్ తోటి, ఎక్స్ట్రాడినరీ సిస్టమ్ తోటి మీరు పుట్టారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఏ వ్యక్తి అయినా సరే ఎలా కావాలనుకుంటే అలా మలుచుకునే శక్తి, సమర్థత బ్రెయిన్కి మాత్రం ఉంది. అందుకే వేరే జంతువులు ఏవి కూడా కంప్యూటర్లు తయారు చేసుకో. వేరే జంతువులు కూడా ఆ శక్తి ఉంటుంటే ఏసీలో పడుకుని ఉంటాయి. ఈ నల్లులు, దోమలు కూడా ఏసీలో పడుకుని ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ నంబర్ ఆఫ్ ఏనుగులు కానీ, మరొకటి కానీ, ఇంకోటి కానీ వాళ్ళకి ఆ శక్తి ఉంటుంటే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తయారు చేసుకునే ఒక మనిషికి మాత్రమే సృష్టికి ప్రతి సృష్టి చేసే విధాతలుగా మారుతారు. క్రియేటివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనసు బాగాలేదు, మందు కొడతాను అనేది థాట్ అండి. ఏదైతే థాట్ వచ్చిందో ఇట్ కన్వర్టెడ్ యాజ్ ఎ యాక్షన్. ఏదైతే థాట్ వచ్చిందో థాట్ నుంచి ఏమొచ్చిందంటే చర్య, యాక్షన్. రేపు మనసు బాగుంటుందని గ్యారెంటీ లేదు. రేపు కూడా మనసు బాగాలేదు, రేపు కూడా మనసు బాగలేకపోతే మందు కొడతాను అనుకున్నావు. మళ్ళా తిరిగి థాట్ వచ్చింది, వాట్ యూ హ్యావ్ టు డూ, యాక్షన్. మళ్ళా తాగుతావు. బీపీ తగ్గిపోయింది. సిగరెట్ కాలితే బీపీ తగ్గుతుందటండి. ఒకసారి చూడండి బాబు, మీ అమ్మకు కూడా బీపీ ఉంది, నోట్లో సిగరెట్ పెట్టావా? ఇంకొకటి అంటాడు, సార్ నా మోషన్ ఫ్రీగా అవుతుందండి సిగరెట్ కాల్చేపోతా అంటాడు. నీ కొడుక్కి అస్సలు మోషన్ ఫ్రీగా అవ్వదు, నోట్లో సిగరెట్ పెట్టి బాత్రూమ్ పంపించు. మీ అమ్మకి అస్సలు అవ్వదు, మీ నాయనమ్మకి అస్సలు అవ్వదు, మీ నాన్నకి అస్సలు అవ్వదు. అందరి నోట్లో, మీ చెల్లి, అక్క, చెల్లి అందరి నోట్లో సిగరెట్ పెట్టి బాత్రూమ్ పంపించు, మోషన్ ఫ్రీగా వస్తుంది. బట్
నువ్వు అనుకుంటున్నావు నేను సిగరెట్ కాల్స్తేనే కానీ మోషన్ రాదని, అది థాట్. సిగరెట్ కాల్చావు, మోషన్ వచ్చింది. మేము ఏం చేస్తామంటే ఒక వారం రోజులు రోజు నోట్లో పెన్ను పెట్టి పంపాం, మోషన్ వచ్చింది. 8వ రోజు పెన్ను తీసేసాం, అడిగి మోషన్ రాలేదు. అంటే సిగరెట్ వల్ల మోషన్ కాదండి, అలవాటు. ఒకే ఆలోచన పదే పదే వస్తే, ఒకే పని పదే పదే చేస్తే ఇట్ కన్వర్టెడ్ యాజ్ ఏ హ్యాబిట్. రాముడు మంచి బాలుడు అంటున్నాం ఎందుకు? రాముడికి కొన్ని అలవాట్లు ఉన్నాయి కాబట్టి. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్, అన్ని మంచి గుణాలే, ఇది మన పాట. అంటే రాముడుకున్న అలవాట్లు ఏవైతున్నాయో ఆ వ్యక్తిని ఒక సింబల్ వేస్తాం. ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకుందాం. తాగడం ఆలోచన వచ్చింది, తాగడం అలవాటు అయిపోయింది. వీడి మీద ఒక సింబల్ ఏమేయచ్చు? క్యారెక్టర్, తాగుబోతు. నెంబర్ 1 థాట్ ఏంటి? మనసు బాగాలేకపోతే సిగరెట్ కాల్చాలనుకున్నాడు, యాక్షన్ కాల్చాడు, కొన్నాళ్ళకి ఏమైంది? అలవాటు అయింది. వాట్ ఈజ్ హిస్ క్యారెక్టర్? స్మోకర్. అమ్మాయిల దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, థాట్, వెళ్ళాడు అలవాటు అయిపోయింది. వాట్ ఈజ్ హిస్ క్యారెక్టర్? తిరుగుబోతు. పుస్తకాలు మానేసి బయట తిరగాలనుకున్నాడు, యాక్షన్ తిరిగేశాడు, అలవాటు ఏంటి? తిరగడం. వాడిని ఏమంటారు? ఆవారా. దీన్ని బట్టి నీకేమవుతుందంటే నీవు గతంలో ఏ ఆలోచనలు అయితే చేసావో ఆ పనులే చేస్తున్నావు, ఏ పనులైతే చేసావో ఆ అలవాట్లు నీకు వస్తున్నాయి. ఏ అలవాట్లు అయితే నీకున్నాయో ఆ వ్యక్తిని కోపిష్టని, దుర్వస మహాముని, బాగా చదువుకొని వేణాపాణి పుస్తకదారిని సరస్వతి వాళ్ళ అమ్మ కంప్యూటర్ ముందుకు అందండి వాడిని. ఏం చదువు, అమ్మ పెంపకం అంటే అలా ఉండాలి. అంటే నువ్వు చెడ్డ పని చేస్తే అమ్మని తిడతారు, మంచి పని చేస్తే అమ్మని తిడతారు. క్యారెక్టర్ అంటే అది. ఫస్ట్ థాట్, సెకండ్ ఈజ్ యాక్షన్, థర్డ్ ఈజ్ హ్యాబిట్, ఫోర్త్ ఈజ్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ఉందో భవిష్యత్తులో ఆ లైఫ్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తిరిగిపోతావు అనుకోండి, ఫ్యూచర్లో నీకేమొస్తుంది? ఎయిడ్స్ వస్తుంది. నువ్వు తాగిపోతావు అనుకోండి, ఫ్యూచర్లో నీకేమొస్తుంది? లివర్ క్యాన్సర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. నువ్వు చాలా జీనియస్వి, కానీ నువ్వు బద్ధకం నీకు ఒళ్ళంతా బద్ధకమే. థాట్ ఏంటి? బద్ధకం. యాక్షన్ ఏంటి? బద్ధకం. హ్యాబిట్ ఏంటి? బద్ధకం. వాట్ ఈస్ అవర్ క్యారెక్టర్? బద్ధకిష్టు. వాటి ఫ్యూచర్లో నీకేమొస్తుంది? జిల్లా కలెక్టర్ అవ్వగలిగే శక్తి ఉంటూ కూడా జస్ట్ బిల్లు కలెక్టర్ అవుతావు, ఇంకో వ్యక్తికి చిన్న తెలివితేటలు ఉన్నాయి, కానీ వాడు థాట్ ఏంటి? బాగా చదువుకోవాలి. యాక్షన్ ఏంటి? బాగా చదువుకున్నాడు. హ్యాబిట్ ఏంటి? చదువుకున్నాడు. క్యారెక్టర్ ఏంటి? చదువులు సరస్వతి. వాడి భవిష్యత్తు ఏంటి? ఉత్తి కలెక్టర్ అవ్వగలిగే శక్తి సామర్థ్యంలో ఉన్న వ్యక్తి జిల్లా కలెక్టర్. మన కళ్ళ ముందు బోలు మంది ఐఏఎస్ ఆఫీసర్లు తినలేని వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు ఎలా అయ్యారు? ఆలోచన మారుస్తానే. నువ్వు ఎక్కడ పుట్టావో మర్చిపో, ఏ కులంలో పుట్టావో మర్చిపో, ఎలా పుట్టావో మర్చిపో. అది గతం నాస్తి, వర్తమాన ఆస్తి, భవిష్యత్తు అంతా బంగారం. ఇటువంటి వ్యక్తులకి మంచి గురువు దొరికితే గురు చూపించేవాడిని గురుదేవాభావ అంటారు, ఆచరించేవాడిని ఆచార్య దేవాభావ అంటారు. మనకు గురువులే లేరు, ఆచార్యులు లేరు. ఎందుకంటే ఎవరు ఆచరించడం లేదు, ఎవరు గురు చూపించడం లేదు. అటువంటి గురువులు కానీ ఆచరింపజేసే ఆచార్యులు కానీ మీకు ఉండి దొరికినప్పుడు ఒక రాయిని సానబెడితే వజ్రం అవుతుంది, బట్టలు బాగా ఉతికితే మురుకుపోతుంది, వాషింగ్ పౌడర్ నిర్మా అంటావు, తెల్లని తెలుపు వస్తుంది. నీ బుర్ర కూడా సానబడితే ప్రతి జీరో హీరో అవుతాడు. అందుకే ఎప్పుడో ఒక ఇంగ్లీష్లో ఇది ఉంది, అందరూ నోటితోటి పైకనండి. ఎటువంటి ఆలోచనలో అటువంటి చేతలు, ఎటువంటి చేతలో అటువంటి అలవాట్లు, ఎటువంటి అలవాట్లో అటువంటి వ్యక్తిత్వం, ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి ఆనందం, అటువంటి భవిష్యత్తు. అంతే తప్పించి ఈ కులంలో పుట్టాలు మాత్రమే సక్సెస్ అవుతారండి, ఈ కులంలో పుట్టిన పని వేస్ట్ అండి, ఈ కులంలో పుడితే బతికింతే అండి, ఈ జిల్లాలో పుడితే వేస్ట్ అండి, ఆ జిల్లాలో పుడితే మోనార్కులండి. ఇవన్నీ ఎవరికి వాళ్ళు నాటుకునే విత్తనాలు మాత్రమే, నిజాలు కాదు. నువ్వు ఎక్కడ పుట్టినా ఈ మధ్యకాలంలో శ్రీకాకుళంలో తెలుగులో చదువుకున్న వ్యక్తి ఐఏఎస్ వచ్చింది,
ఇంకొకడు శిక్షా తొక్క కొడుకు యొక్క ఐఏఎస్ వచ్చింది. నా క్లయింట్స్ ఇద్దరు ఉన్నారు 8th క్లాస్ 9th క్లాస్లో. ఆమ్రపాలి మానస గంగోత్రి అని ఈనాడు వరంగల్ జిల్లా కలెక్టర్ నా సిస్టరే. వాళ్ళ సిస్టరు ఇంకొక జిల్లాకి కలెక్టర్. ఆమ్రపాలి మానస గంగోత్రి ఇద్దరు అక్క చెల్లెళ్ళే. అంటే ఇక్కడ ఏంటి, బ్రెయిన్కి ట్రైన్ అప్ అవ్వాలి. ఎటువంటి అలవాట్లు అటు దీని ఏమంటారు, గో గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. చెత్త బట్టలో చెత్త వేస్తే బయటకు వేసేటప్పుడు ఏమవుతుంది, చెత్త అవుతుందో పువ్వులు అయిపోతాయా, చెత్తే అవుతుంది. ఇక్కడ కూడా అంతే, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. నేను వేదవాని అంటే వేదవాని బయటకు వస్తుంది. కంప్యూటర్లో వేదవాని కొట్టండి, సిస్టంలో వేదవాని వస్తుంది. ఆ కెన్నని కొట్టండి, సిస్టంలో కెన్నని వస్తుంది. నా బతుకలా తగలడం భగవంతుడా అని కొట్టండి, నీ బతుకు ఉదయం లేచినప్పటి నుంచి నీరసం నీరసం నీరసం. ఆ తర్వాత ఎవరైనా ఏదంటే సర్వని కోపం వస్తుంది, వేరే రసం తర్వాత ఏమొస్తుంది, ఎగైన్ నీరసం. అందుకే నీ ఆలోచన నీ జీవితం. అత్త లేని కోడలు తుములాలు ఓలమ్మో, కోడలేని అత్త గుణవంతురాలు ఆహు ఆహు. ఇక్కడ చూడండి, ఇది పారాడైమ్ అంటారు. అత్తగారు చాలా మంచిది, కోడలు చాలా మంచిదే. మరి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? అత్త మంచిది కాదు, ఏమే నా దగ్గర కాదే, నీ ఆటలో నీ పెళ్ళి అవుతుంది, మీ అత్తగారి దగ్గర చూపించు. ముందు నుంచి అత్త అంటే పోతాం అమ్మే ఆ కలగడ పెట్టుకుంటూ కూర్చుంది. ఒక ఆలోచన. యాక్షన్ ఏంటి, అత్తగారు మంచిది కాదు. హ్యాబిట్ ఏంటి, అత్తగారు వచ్చేటప్పుడు ముఖం ఆడిపోతుంది. క్యారెక్టర్ ఏంటి, అత్తగారికి కోడలికి పడదు. భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి బీపీలు వీళ్ళకి బీపీలు షుగర్లు వస్తాయి, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటారు, చూసే వాళ్ళకి పెద్ద ఫ్రీ వినోదం. కాబట్టి ఎటువంటి ఆలోచనలో అటువంటి పనులు, ఎటువంటి పనులు అటువంటి అలవాట్లు, ఎటువంటి అలవాట్లు అటువంటి క్యారెక్టర్, ఎటువంటి క్యారెక్టర్ అటువంటి ఆనందం, లేదా అటువంటి భవిష్యత్తు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం మార్చుకోవాలి, ఈ రోజే మార్చుకోండి. అదేంటంటే ఆలోచన. ఆలోచన అనే విత్తనం. ఈరోజు మీరు ఏం చేయాలనుకుంటున్నారో పేపర్ మీద పెట్టండి. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఒక SMS పెట్టండి. మీ ఆవిడికి ఐ లవ్ యూ చెప్తే SMS పెట్టండి. మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్తే SMS పెట్టండి. పిల్లల తల్లిదండ్రులకి ఐ లవ్ యూ పెడుతూ చెప్తాండి. ఎక్కడో పల్లెటూరులో ఉన్న మీ మేనత్తకో మేనమామకో అమ్మమ్మకో నాయనమ్మకో ఒకసారి కాల్ చేసి, ఎక్కడ ఉన్నట్టుంది మేనత్త, నువ్వు కలిపి పెట్టిన ఆవకాయ ఇంకా గుర్తుంది, పెరుగన్ను ఇంకా గుర్తుంది అనండి. వెంటనే కన్నీళ్ళు కార్చేస్తుంది, ఇలా కార్చేస్తుంది. ఇది కన్నీళ్ళు కాదు, చెమట ఇలా కార్చేస్తుంది అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే స్టార్టింగ్ ఏంటండి, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అంకురం అనమాట, ఒక స్ప్రౌట్, ఒక విత్తనం, ఒక మొలక. ఈ రోజు నుంచి నేను బాగుంటానని అనుకోవడం మొదలు పెడితే నీ జీవితం నీ పడుతుంది. కాబట్టి నేను థాట్ ఏంటి, నెగిటివ్, దాన్ని ఏం చేయాలి, పాజిటివ్ చేయండి. యాక్షన్ ఏంటి, నెగిటివ్, దాన్ని ఏం చేయాలి, పాజిటివ్ చేయండి. హ్యాబిట్ ఏంటి, నెగిటివ్, దాన్ని ఏం చేయాలి, పాజిటివ్ చేయండి. సో నెగిటివ్ థాట్ని పాజిటివ్ థాట్లుగా మార్చండి, నెగిటివ్ యాక్షన్స్ పాజిటివ్ యాక్షన్స్గా మార్చండి, నెగిటివ్ అలవాట్ని పాజిటివ్ అలవాటుగా మార్చండి. నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్గా 21 రోజుల్లో మారిపోతుంది. 21 days. యూ వాంట్ టు బ్రేక్ ద హ్యాబిట్ ఆర్ వాంట్ టు మేక్ ద హ్యాబిట్. ఒక అలవాటు నుంచి బయటపడాలన్నా, ఒక అలవాటు కొత్తగా చేసుకోవాలనుకున్నా మనిషికి ఎన్ని కావాలంటే 21 న్యూరలాజికల్ ట్రయల్స్. 21 సార్లు బ్రెయిన్కి ట్రైన్ అప్ అవ్వాలి. 0 నుంచి హీరో కావాలనుకున్నా, స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు మారాలనుకున్నా, భార్యాభర్తల మధ్య యుద్ధం నుంచి బయటపడి ఆత్మీయత, ప్రేమ, అనురాగం, బలమైన అన్యోన్యత రావాలనుకున్నా యు నీడ్ 21 days ఓన్లీ. పద్ధతిలో అద్భుతంగా పని చేయగలుగుతారు. మెమరీ కాన్సన్ట్రేషన్, అద్భుతంగా మెమరీ కాన్సన్ట్రేషన్ వస్తుంది. 7 పొగొట్టు ముఖాలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు జరగాలనుకుంటే నీ మనసులో విత్తనం నాటి తీరాలి. యద్భవ తద్భవతి. యూ హ్యావ్ టు రీరైట్ యువర్ ఓన్ డెస్టినీ. నీ తలరాతను నువ్వు రాసుకోవాలనే కోరిక బలంగా ఉంటే వచ్చే 10 ఏళ్ళ లోపు నువ్వు గొప్ప స్థాయికి వస్తావు, గొప్ప వ్యక్తిగా మారుతావు, వ్యక్తిత్వం వికసిస్తుంది. 10 మందికి నువ్వు చెయ్యిచ్చే స్థితికి ఎదగగలుగుతావు.
మనసే ఒక పూల తాటకి ఇది ఎక్స్టెన్షన్. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎటువంటి ఆలోచనలు అయితే నీకు ఉన్నాయో అటువంటి ఆలోచనలన్నీ నువ్వు రాసుకో. నెగిటివ్ ముందు ఒక పేపర్ తీసుకో, మధ్యలో ఇలా గీత పెట్టు. ఎడం వైపున హౌ యామ్ ఐ థింకింగ్, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నెగిటివ్. రెండో వైపు హౌ టు థింక్, పాజిటివ్. హౌ యామ్ ఐ థింకింగ్ అనే దగ్గర 1 2 3 4 5 150 ఎన్ని అయితే నీకు నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అన్నీ నువ్వు రాసుకో. ఎలా రాసుకుంటావు? నువ్వు నలుగురిలోకి వెళ్తే భయం వేస్తుంది, రైట్ సైడ్ ఏం చేయాలి? నలుగురిలోకి వెళ్ళి ధైర్యం పెరుగుతుంది. మత్తగారు ముఖం చూస్తూ వెళ్ళమంటే లెఫ్ట్ సైడ్, మత్త కూడా అమ్మలాంటిదే. నేను చదివినంత మర్చిపోతాను, లెఫ్ట్ సైడ్. నేను చదివి కొలత బాగా గుర్తుంటుందో, రైట్ సైడ్. ఎగ్జామ్స్లో నాకు అన్నీ మర్చిపోతాను, ఎగ్జామ్స్లో నాకు అన్నీ గుర్తుంటాయి. ఎడం వైపునున్నవన్నిటికీ పాజిటివ్గా రైట్ సైడ్ రాసుకుని ప్రతిదీ కూడా బాత్రూంలో స్నానం చేస్తున్నాను అనుకోండి, ప్రతి మగ్గ పాటకి నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నడుస్తున్నాం అనుకోండి, ప్రతి స్టెప్కి నాలో విల్ పవర్ పెరుగుతుంది, కరేజ్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓ పక్కన కోపం ఎక్కువ ఉందనుకోండి, రెండో పక్కన పేషెన్సీ పెరుగుతుంది. పేషెన్సీ లేని వాళ్ళందరూ పేషెంట్లు అయిపోతారు. అంచేత ఎవరో వస్తారని ఎదురు చూడొద్దు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, ఏదో ఒక లాటరీ జరుగుతుంది, అకస్మాత్తుగా ఎవడో నాకు హ్యాండ్ ఇచ్చి పైకి తీసుకెళ్తాడు అనుకుంటాడే తప్పించి ఈడి తలరాతని వీడు మార్చుకునే ప్రయత్నం ఈ రోజే చేయండి. 21 రోజుల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో మీరు చూడండి. యద్భవ తద్భవతి అనే దానికి ఎక్స్ట్రాడినరీ మీనింగ్ ఏమైనా ఉందంటే హౌ టు రీరేట్ మీరు సృష్టికి ప్రతిష్ఠలు చేసే విధాతలు మీరే అవుతారు. ఈనాడు ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు ఒక్కడ బుర్ర నుంచి వచ్చింది. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రచయిత మనసులో పెట్టుకుని ఊహించుకున్నాడు, ఇమాజినేషన్. ఆ సినిమా కథ తయారైంది బాహుబలి. వారు రచయిత రాయాలంటే ఊహించుకున్నాడు, ఏదైతే రాశాడో అది రాశాడు, ఏదైతే ఊహించుకున్నాడో అది రాశాడు. ఒక సైంటిస్టు ఏదైతే ఊహించుకున్నాడో అది తయారు చేశాడు. నువ్వు ఏదైతే ఊహించుకున్నావో అది నీ జీవితంలోకి వస్తుంది. అట్రాక్షన్. యు ఆర్ ద మ్యాగ్నెట్. నువ్వు ఒక అయస్కాంతాన్ని, నువ్వేమనుకుంటే దాన్ని అట్రాక్ట్ చేయగలదు. నీ ఆలోచనలన్నీ కూడా బలమైన శక్తులు, వాటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఉంటుంది. మా ఆయనతో ఏగలో చచ్చిపోతాను అనుకునే థాటే మీ ఆయనకి వెళ్తుంది, మీ ఆయన నుంచి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మా కొడుకుతో ఏగలో చచ్చిపోతాను అనుకుంటే అది కొడుకు వెళ్తుంది, కొడుకు నుంచి నెగిటివ్స్ వస్తుంది. కాబట్టి మీ ఆలోచనలే మీ జీవితం. మీ ఆలోచనలు ఎంత బ్రహ్మాండంగా ఉంటే అంత గొప్పగా ఉంటాయి. మీ అలవాట్లే మీ లైఫ్కి కారణం. అది జావా నేర్చుకుంటే జావా అలవాటు, కంప్యూటర్ నేర్చుకుంటే కంప్యూటర్, సైకాలజీ నేర్చుకుంటే సైకాలజీ అలవాటు, డబ్బు సంపాదించడం ఒక అలవాటు. ఇప్పుడు మరొక అద్భుతమైన అంశంతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ట్రైనింగ్ వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ అని చెప్పి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.
మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోళ్లు కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కు అని చెప్పి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. నమస్తే మిత్రులారా, ఇప్పుడు మనం నేను చేయగలనా లేదా అనే ఒక 3 అక్షరాలు తీసుకోండి. IAM. ఈ 3 అక్షరాలు బట్టి ఎవరైనా సరే ఏదైనా సాధించగల శక్తి ఎలాగొస్తుందో మీరు చూడండి. చిన్న తేడాతోటి అర్థం మారిపోతుంది. ఎవరైనా సరే మిమ్మల్ని ఒక్కసారి అడిగినప్పుడు నువ్వు కోపం తగ్గించుకోలేవా అంటే మీకు ఏమనిపిస్తుంది? ఎవరు చెప్పారు నేను కోపం తగ్గించుకోగలను? కోపంగా అంటాం. అరే నువ్వు చేయలేవా అని ఎవరన్నా అన్నారనుకోండి, ఒళ్ళు మంట వచ్చేస్తుంది. నేనెందుకు చేయలేను? నేను చేయగలను అనిపిస్తుంది. ఎవరో వాడు చేయలేస్తున్నాడు నువ్వు చేయలేవు అన్న వెంటనే ఇమీడియట్గా రోషం వస్తుంది, పొగరు వస్తుంది, నేనెందుకు చేయలేను అంటాం. అంటే ఇమీడియట్గా నీకు నువ్వు ఎవరో వేసే ప్రశ్న అమ్మో నాన్నో చెల్లో తమ్ముడో వాళ్ళు కాదు, నీకు నువ్వు ప్రశ్నించుకో. 3 అక్షరాలు. ఏమై నేను కోపం తగ్గించుకోలేనా? ఏమై మా ఆయన్ని కొంగుకు నేను చుట్టుకోలేనా? ఏమై నా కొడుకు కూతురు బాగా చదివించలేనా? ఏమై నేను డబ్బు సంపాదించలేనా? ఏమై ఎప్పుడైతే ఏమై అని నీకు నువ్వు ప్రశ్నించుకున్నావో నీకు వచ్చే ఆన్సర్ ఏంటి? నేనెందుకు చేయలేను? నేనెందుకు కోపం తగ్గించుకోలేను? నేనెందుకు డబ్బు సంపాదించలేను? నేనెందుకు చదవలేను? నేనెందుకు మా ఆయన్ని నేను మలుచుకోలేను? నేనెందుకు నా పిల్లల్ని మలుచుకోలేను అనుకుంటావా లేదా? ఆ అనుకోవడమే యామైలో చూడండి, ఐ మధ్యలో పెట్టండి. యామైని తీసుకొచ్చి ముందు పెట్టండి, ఐ ముందు పెట్టండి. ఐయామ్. ఎస్ నేను సాధించగలను. ఎస్ నేను కోపం తగ్గించుకోగలను. ఐయామ్ అంటే అర్థం ఏంటండి? ఎస్ ఐ కెన్ అని. ఫస్ట్ నీకు నువ్వు ప్రశ్నించుకో. ఏమై నేను సాధించలేనా? ఆన్సర్ ఏంటి? ఐయామ్ నేను సాధించగలను. ఏమై నేను కోపం తగ్గించుకోలేనా? సమాధానం ఏంటి? ఐయామ్ నేను కోపం తగ్గించుకోగలను. ఏమై నేను డబ్బు సంపాదించలేనా? ఎస్ ఐయామ్ నేను డబ్బు సంపాదించగలను. ఏమై నేను బద్దగా నుంచి బయటపడలేనా? ఎస్ ఐయామ్ నేను బద్దగా నుంచి బయటపడగలను. అంటే ప్రతి దానికి ఒక అక్షరం తేడా. ఏమైంది ఐ ముందు పెడితే ఐయామ్ అయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఐ మధ్యన పెట్టండి. ఏం కోపం తగ్గించుకోవడానికి ఏం కావాలి? లక్ష్యం కావాలి. డబ్బు సంపాదించడానికి ఏం కావాలి? లక్ష్యం కావాలి. బద్దగా నుంచి బయటపడాలంటే ఏం కావాలి? లక్ష్యం కావాలి. ఏమంటే లక్ష్యం. లక్ష్యాన్ని అలక్ష్యం చేయకూడదు. గోలు లేని జీవితం గోల గోల అయిపోతుంది. గోలు లేని జీవితం గోల 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 అయిపోతుంది. ద్రోణాచార్యుడు అడిగాడు శిష్యుల్ని, అరే ఏం కనపడుతుందిరా అన్నాడు చెట్టంకి చూపించి. ఒక్కొక్క శిష్యుడు ఒక మాట అన్నాడు. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కమ్మన పెట్టుంది, అది అప్పుడప్పుడు వేస్తుంది రెట్ట అన్నారు. మరి అర్జునుడు ఏమన్నాడు? సార్ నాకు కన్ను కనిపిస్తుంది సార్ అన్నాడు. ఐ అంటే దృష్టి, ఐ అంటే గోలు, ఐ అంటే కొట్రా. నీ కంటికి ఏం కనపడాలి? లక్ష్యం కనిపించాలి. లక్ష్యాన్ని అలక్ష్యం చేయకూడదు. కాబట్టి 3 అక్షరాలు అటు ఇటు తిరగేయండి. ఎప్పుడైనా సరే మనసు నీరసంగా, దిగులుగా, డిప్రెషన్గా నా బతుకు ఎలా తగలడిందని చెప్పేసి ఎలా అన్నారా? డిప్రెషన్ మొక్కలు డెప్ప మొక్కలు అయిపోతాయి. ఎలాగా డెప్ప మొక్కలు ఎలా అయిపోతాయి? డెప్ప మొక్కల్ని బ్లాజంగా మార్చాలంటే, మొగ్గని పువ్వుగా మార్చాలంటే, ఒకటి నేను ఎందుకు ఇలా ఉండాలి? ఏమై ఇమీడియట్ గా నేను అలా ఉండకూడదు, చచ్చిన ఉండకూడదు. ఐయామ్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎయిమ్ ఐ మధ్యలో పెట్టండి. ఎయిమ్ లక్ష్యం.
లక్ష్యంతో మొదలు పెట్టండి. ఈ రోజు అందరినీ నేను హ్యాపీగా ఉంటాను. ఐ వాంట్ టు బి హ్యాపీ, ఐ వాంట్ టు మేక్ అదర్స్ హ్యాపీ. నేను సంతోషంగా ఉంటాను, ఎదుటి వాళ్ళని సంతోషపరుస్తాను. నేను ఆనందంగా ఉంటాను, ఎదురు వాళ్ళు ఆనందపరుస్తాను. ఎవరితోటి కోపాలకు గురాను, ఎవరితోటి దెబ్బలాట పెట్టుకోను. నా చదువేదో నాది, నా సంపాదన ఏదో నాది, నా కుటుంబం ఏదో నాది. ఎయిమ్ ఇలా పెట్టి చూడండి, ఇలా సర్కిల్ అవుతుంది. ఏమే ఐయామ్ ఎయిమ్, ఏమే ఐయామ్ ఎయిమ్. నిరంతరం పొద్దు నుంచి సాయంకాలం వరకు ఎవరైనా సరే నువ్వు చెయ్యలేరు అన్నారంటే ఇమీడియట్ గా నీకు నువ్వు ప్రశ్నించుకో, ఏమై, దట్స్ ఆల్, అంతే. ఇమీడియట్ గా నీకు ఆన్సర్ అవుతుంది ఐయామ్. నువ్వేం చేయాలి? ఒక లక్ష్యం పెట్టు, పేపర్ మీద రాయి, కొడితే కొట్టాలరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలరా రఫ్ ఆడాలి. ఒకసారి ఫిక్స్ అయితే మీ మాట మీరు వింటారా? ఎవరు కొడితే దిమ్మ దీని మైండ్ బ్లాంక్ వాడా పండుగాడని చెప్పకుండా ఆడెప్పుడో కోటేశ్వరుడు అయిపోయాడు మహేష్ బాబు. ఎవరు కొడితే దిమ్మ దీని మైండ్ పోతుంది వాడే మీ పేరు పెట్టుకుని ఇలాగా చేతిని అనుకోండి. ట్యాపింగ్ టాపింగ్ అంటారు దాన్ని. ఒకసారి ఫిక్స్ అయితే మీ మాట అదే. ఏమంటే మీ మాట మీరు వినకూడదు. వినకూడనంత అద్భుతంగా కమిట్మెంట్ ఉండాలి. చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అంటారు. మనం అనుకుంటాం డబ్బులు సంపాదించాలని, పొల్లంతా బతకమే. మనం అనుకుంటాం పుస్తకంలో మంచి మార్కులు రావాలని, పుస్తకం చేతిలో ఉంటుంది, టీవీ చేతితో కూర్చుంటాం. ఏం లేకపోతే ప్రాబ్లం, అది ఏం లెస్ ఫెయిల్ అయిపోతాం. వేస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ 3 అక్షరాలను అటు ఇటు తిప్పండి. మీరు రోజు మనసులో అలాగే అనుకోండి, మీకు కొత్త జీవితం వస్తుంది, కొత్త లైఫ్ వస్తుంది. మీరు గొప్పవాళ్ళు 10 ఏళ్ళు లాభే గొప్పతనం 2 ఏళ్ళు అవుతుంది. దానికి నేనే మీకు అద్భుతమైన ప్రేరణ. నిద్దట్లో కూడా మీకు కనిపిస్తున్నట్టు నేను నీడను నేనని మీకు కనిపిస్తున్నట్టాను. ఆల్ ద బెస్ట్. మరో ఎపిసోడ్ లో మరోసారి కలుద్దాం. నమస్తే. హిప్నో హెల్త్ క్లబ్ హైదరాబాద్ 9393112021 వైజాగ్ 9440633610 వెబ్సైట్స్ www.krantikar.com www.vidhata.in www.krantikar.blogspot.in తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. విఐపి విధాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com www.vidhata.in www.krantikar.blogspot.in తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.